హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. భారత చలనచిత్ర చరిత్రలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి 2 రికార్డుకి ఎక్కింది. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపే వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో భయంకరమైన విలనిజం చూపించిన బల్లాల దేవుడు రానాకి ఈ చిత్రంతో లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. అదెలా అంటే, బాహుబలి 2 అనంతరం రానాకి హాలీవుడ్ మూవీస్లో సైతం వరుస ఆఫర్లు వస్తున్నాయంటేనే తెలుస్తోంది రానా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో. అలాంటిది మరి ఇప్పుడు రానా ఎందుకింతలా బాధపడుతున్నానని అనుమానం కలగవచ్చు. బాహుబలి 2లో బల్లాల దేవుడి విగ్రహం చూపిస్తారు కదా, ఆ విగ్రహం అంటే రానాకి చాలా ఇష్టమట. ఈ సినిమా చేయడం ప్రారంభించినప్పటి నుండి ఆ విగ్రహం నా సొంతం అనుకున్నా. అలా అనుకున్నందుకేనేమో ఈ పాత్రలో అంతగా లీనమైపోయా. కానీ సినిమా క్లైమాక్స్లో ఆ విగ్రహాన్ని ముక్కలు చేయడం చాలా బాధ అనిపించింది. ఒకానొక దశలో నిజంగా నన్నే ముక్కలు చేసేశారన్న భ్రమలో ఉండిపోయానని రానా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.